ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున ఈ సాయంకాల వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానించేటువంటి అంశం ఏదనగా ఆరాధనలో, దేవుని ఆరాధించే విధానంలో దేవుని యొక్క సార్వభౌమత్వము, ఇంగ్లీష్లో సావరెనిటీ అంటారు. అంటే సర్వాధిపత్యము అనే అంశం మీద మనం ధ్యానం చేయబోతున్నాం. మనము చేసే వర్షిప్ చాలా వరకు ట్రూ వర్షిపే. అయితే చాలా చర్చెస్లో చాలా మంది విశ్వాసులు అసలు వర్షిప్ అంటే కూడా ఆరాధన అంటే తెలియకుండా వారు ఆదివారం చర్చికి వెళ్ళిపోతూ ఉంటారు. తెలుసుకోవాలన్న ఆసక్తి బోధించే వారికి ఉండదు, అదే విధముగా ఆ, వినేవారికి కూడా ఉండదు. ఇక్కడ మనము మొదటగా దేవుని గురించి మనము తెలుసుకున్నట్లయితే, దేవుడు సర్వోన్నతమైన వాడు. ఆయన సమస్తము ఆయన అధీనంలో ఉంటుంది. ఆయన సర్వాధికారి. దేవునికి ఉండేటువంటి ఆ యొక్క గొప్ప సార్వభౌమత్వాన్ని మనము ఎన్నడూ తక్కువగా చూడకూడదు. మనుషులు దేవుని స్వరూపంలో సృజింపబడ్డారు, కానీ మనుష్యులు ఈ లోకంలో చిరకాలము జీవించలేరు. వారి కాలము కొద్ది సంవత్సరాలే ఈ భూమి మీద, 70 లేక 80 అని దైవ గ్రంథంలో చెప్పి ఉన్నాడు. సాతాను కూడా దేవుని సృష్టి, కానీ తిరుగుబాటుదారుడైనటువంటి సాతాను దీర్ఘకాలము, మరి సాతాను అంటే ఫాలెన్ ఏంజల్ కాబట్టి, పడిపోయినటువంటి దేవదూత కాబట్టి అవి చిరాయువుగా ఉంటాయి. ఆత్మజీవులు, మనిషి కూడా ఆత్మజీవే. మనిషి గాడ్ ఈ స్పిరిట్, ఆయన ఆత్మ. మనము కూడా ఆత్మే, కానీ మనకు ఒక బాడీ, ఆత్మకి బాడీ ఇచ్చి మనల్ని ఈ లోకంలో పుట్టించాడు ఆయన. అంటే మనుష్యులు తాత్కాలిక జీవులు. దేవుడు సృష్టికర్త, మనం సృష్టింపబడిన వారము. యేసునందు విశ్వాసముంచి రక్షింపబడినటువంటి వారికి ఈ జీవితం అయిపోయిన తర్వాత ఇంకొక జీవితం ఉంటుందనే ఒక నిరీక్షణ ఉంటుంది. అది ఇతరులకు ఉండదు. విశ్వాసం లేని వారికి, ప్రభువుని నమ్మని వారికి ఉండదు. పాత నిబంధన కాలములో, కొత్త నిబంధన కాలములో ఆయన బిడ్డలు, ఆయన ప్రజలను దేవుడు ఆరాధించాలని ఆయన కోరుకున్నాడు. దేవుని ఆరాధించే ప్రజలకు కొన్ని కట్టడలను ఆయన విధించి ఉన్నాడు. మనుషుల జీవన విధానములు, 10 ఆజ్ఞలు ఎలాగో ఆరాధనలో కొన్ని కట్టడలు ఆయన సృజించి ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే, పాత నిబంధన కాలములో ఆరాధన భౌతికమైనది. అది బలులు అర్పించడం ద్వారా, దేవునికి రకరకాల బలులు అర్పించడం ద్వారా పాపక్షమాపణ తాత్కాలికంగా వచ్చేటువంటిది. అయితే కొత్త నిబంధన కాలములో, అంటే ప్రభు శిలువ మీద మరణించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆయన శిలువ మీద మరణించాడు. అయితే అందరూ నమ్మట్లేదు కదా. మనలాగా రక్షింపబడిన వారికి ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి కొన్ని కట్టడలను దేవుడు విధించాడు. పాత నిబంధన కాలంలో జంతు బలులు ఇచ్చడం ద్వారా భౌతిక ఆరాధన జరిగేది, కానీ కొత్త నిబంధన కాలంలో భౌతిక ఆరాధన, బలులు ఆరాధన అక్కర్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి బలులు మాత్రమే అర్పించాలి, స్పిరిచువల్ సాక్రిఫైజెస్. ఎందుకంటే మన పాపాల నిమిత్తము యేసుప్రభు బలియాగం అయిపోయాడు కల్వరి కొండ మీద. ఇంక తిరిగి జంతు బలులు అయ్యి దేవునికి అర్పించక్కర్లేదు. మనకు బదులు మనము జంతువులు అవి అర్పించే బదులుగా, బలులు అర్పించే బదులుగా యేసే మన కొరకు బలి అయిపోయాడు. కాబట్టి పాత నిబంధన కాలములో వల్లే జంతు బలులు ఇప్పుడు మనము బలిపీఠం దగ్గర ఆరాధించవలసిన అవసరం లేదు. అయితే ఆత్మ సంబంధమైన ఆరాధన
మనము అర్పించవలసిన వారమై ఉన్నాము. అందుకనే 1 పేతురు 2 అధ్యాయము 5, 6లో ఆత్మ సంబంధమైన ఆరాధన కొరకే మీరు పిలువబడ్డారు, ఆత్మ సంబంధమైన మందిరంగా మీరు కట్టబడ్డారు అనేటువంటి చర్చెస్ ఆఫ్ గాడ్కి మూల వాక్యం ఇక్కడ ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు, మేకలు, గొర్రెలు, కోడెలు అక్కర్లేదు కానీ మీ మీరు ఆత్మ సంబంధంగా స్పిరిచువల్గా సాక్రిఫైజెస్ దేవునికి అంగీకరించబడే విధముగా మీరు ఆయనకు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కయ్యను, ఏబెలు బా బలుల అర్పణలో చూస్తే కయ్యను రైచియస్గా ఉన్నాడు కాబట్టి దేవుడు అతని యొక్క బలిని స్వీకరించాడు. ఏబెల్ మనము బలులను ఈ జంతు రూపేణా కాకుండా మన ఆత్మలను, మన స్పిరిచువల్గా ఆయనను సాక్రిఫైసెస్ అందించవలసిన వారమై ఉన్నాము. కనుక మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాత నిబంధన కాలపు కట్టడాల్లో ఆయన ఏ విధముగా ఆ బలిపీఠము వద్ద బలులు అర్పించాలని ఆదేశించాడో, కొత్త నిబంధన కాలంలో బలులు అర్పించడానికి కొన్ని నిబంధనలను ఆయన విధించాడు. మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని మీరు సంతోషంగా స్వీకరిస్తారు. ఇష్టం కాని ఆహారాన్ని బలవంతంగా మీకు పెట్టినా మీరు స్వీకరించలేరు. దేవుడు నాకు ఇష్టమైన ఆరాధన ఇది, ఆత్మ సంబంధమైన ఆరాధన నాకు మీరు చేయండి, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ గీతాలు పాడి నన్ను ఆరాధించండి అంటే మీరు వేరే రకంగా దేవుని స్తుతిస్తే ఆయనకి అది ఇష్టం ఉండదు. మీకు ఇష్టం కాని ఆహారాలు ఎలాగుంటాయో దేవునికి కూడా ఆయన నచ్చిన పద్ధతుల్లో మనం ఆరాధించాలి కానీ మనకు నచ్చిన పద్ధతుల్లో ఆరాధించకూడదు. కాలక్రమేణా అనేక వందలాది సంవత్సరాలు స్పిరిచువల్ వర్షిప్ మొదలయ్యి 2000 సంవత్సరాలు అయింది. ఫిజికల్ వర్షిప్ మొదలై ఇంచుమించు 6000 సంవత్సరాలు అయింది. మనం కడవరి కాలంలో ఉన్నాం. పద్ధతులు మానవులు మార్చేసుకుని వారే జీవించేటువంటి విధానంలో ఆ, వారి పద్ధతులు బట్టి దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయంగా మనము గమనించవచ్చును. సో పాత నిబంధన కాలంలో కొత్త నిబంధన కాలము, పాత నిబంధన కాలములను మనం బేరీజ్ చేసుకుంటే కొత్త నిబంధన కాలంలో పరలోక రాజ్యం పొందడానికి యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో చూస్తే యేసు నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అంటే వితౌట్ జీసస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద లార్డ్ గాడ్ అవర్ ఫాదర్. తండ్రి దగ్గరికి వెళ్ళాము అంటే యేసు ద్వారానే రక్షణ, యేసు ద్వారానే పరలోక రాజ్యం చేయడం, యేసును విశ్వసించుట ద్వారా మన పాపములు పశ్చాత్తాపడి శిలువ మీద ఆయన మరణించాడు అని మనం నమ్మినా మనము రక్షింపబడతాం. అది మన యొక్క భావన బైబిల్ ప్రకారం. ఒకవేళ ఇశ్రాయేలీలు ఈ వాక్యాన్ని నమ్మరు కాబట్టి కొత్త నిబంధన ప్రకారం వాళ్ళకి రక్షణ లేదు. యేసును నమ్మితే కానీ రక్షణ లేదు. అపోస్తల కార్యములు 4 అధ్యాయం 12 వచనంలో రక్షణ ఎవరి వలన కలగదు కానీ ఆ నామమును బట్టి మనం రక్షణ పొందాలి. ఆ నామము, ఈ నామం అంటే ఏంటి? యేసు నామమును మాత్రమే రక్షణ పొందాలి. ఆకాశం కిందన్న మనుష్యుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. రక్షణ అంటే ఇక్కడ ప్రొటెక్షన్ అని కాదు, సాల్వేషన్. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి. అంటే ఈ రెండు వాక్యాలని చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు అనబడే వాళ్ళు నమ్ముతారు కానీ మేము యేసు నమ్ముట ద్వారా రక్షింపబడ్డామని నమ్ముతారు. దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తారు రక్షణ విషయంలో.
అయితే ఆరాధన విషయంలో దేవుని సార్వభౌమత్వాన్ని తిరస్కరిస్తారు చాలామంది క్రైస్తవులు. వాళ్ళకి తెలియకుండానే పాపం. ఎందుకంటే దేవునికి మూలవాక్యాలు వాళ్ళకి తెలియకపోవడం వల్ల, బోధింపబడకపోవడం వల్ల, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంతేగాని బాజా బాంతరీలు లేకుంటే అల్లరితో కూడిన ఆటపాటలు, గంతులు, కేకలు అలాంటి ఆరాధన బైబిల్లో లేదు మరి. అయితే సాతాను హీస్ ఎ డిస్ట్రాయర్ ఆఫ్ ది బిలీవర్స్. కాబట్టి రకరకాలుగా సాతాను ఎప్పటి నుంచో పడవేయబడినప్పటి నుంచి ఉంది. ఏదైనా వనంలో ఉంది. ఇప్పటి వరకు కూడా అది ఉంటూనే ఉంది. యేసును శోధించింది. యేసు శిష్యులంటే మనల్ని కూడా శోధిస్తుంది. సో మనము ఆ సాతాను శోధనలకి జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. చాలా మంది క్రైస్తవులు బై ఈ ఆరాధన అంటే ఒక మ్యూజిక్ ఆరాధన అనుకుంటారు. ఆ ఆరాధనలో మ్యూజిక్ అనేది కొత్త నిబంధన కాలంలో అది లేదు అని మీకు దైవవాక్యాలు నేను చూపిస్తాను. మన దేవుని సంఘం వారు మనకు బోధించినటువంటి విధానంలో పాత నిబంధన కాలంలో ఆ దావీదు నాట్యం ఆడతాడు తంబురతోనూ సితారతోనూ. అదేవిధంగా విడుదలైనప్పుడు ఐగుప్తు దాస్యం నుండి తంబురతో మిరియాం ఇశ్రాయేలీలతో ట్రావెల్ చేస్తుంది సంగీత గానం అవి వేరు. పాత నిబంధన కాలపు ఆరాధనలు కొత్త నిబంధన కాలపు ఆరాధనలు లేవు. సో ఇక్కడ మనము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే పాత నిబంధన కాలములో భౌతికమైన ఆరాధనకు కొన్ని కట్టడలు పెట్టాడు. కొత్త నిబంధన కాలంలో విశ్వాసులకు క్రైస్తవులకు కొన్ని కట్టడలు పెట్టాడు. అవేంటో మనం చూద్దాం. రక్షింపబడడాన్ని నమ్ముతారు కానీ విశ్వాసులు ఆరాధనలో ఈ ఆత్మ సంబంధమైన ఆరాధన గురించి పెద్దగా ఆలోచించరు, పట్టించుకోరు. ఏదో పాస్టర్ గారు చెప్తాడు, ఆయన ఏదో చెప్తా ఉంటాడు. అందరూ లేకపోతే సింగిల్ మ్యాన్ పాస్టర్స్లో ఉన్న దాంట్లో ఆ ఆరాధనలో పాల్గొంటున్నట్టుగా ఆ, ఒకే లేడీ పాడేస్తూ ఉంటుంది. అంటే లీడింగ్ కాదు, సంఘం అంతా సైలెంట్గా ఉంటుంది, ఆ మొక్కతే పాడేస్తూ ఉంటుంది, ఓ ఊగిపోతూ ఉంటుంది, గొంతులు వేసేస్తూ ఉంటుంది. ఆ, పూనకం వచ్చినట్లుగా ఉంటే అది ఆరాధన అనుకుంటారు కానీ ఇట్స్ నాట్ రియల్ వర్షిప్. సో సంగీతపు ఆరాధన అనేది బైబిల్లో పాత నిబంధన కాలంలో కనిపిస్తున్నప్పటికీ ఈ నూతన నిబంధన కాలంలో వర్షిప్ చేసేటప్పుడు సైలెంట్ వర్షిప్ ఎందుకు వచ్చిందో మీకు తెలియజేస్తాను. ముందుగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఒక స్పిరిట్ కనుక మనం స్పిరిట్ అన్నాం. స్పిరిట్కి బాడీ ఉంది. ఆయన ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవునికి విరుద్ధమైనటువంటి పద్ధతుల్లో పాత నిబంధన కాలంలో కూడా ఇశ్రాయేలీయులు ప్రవర్తిస్తూ ఉండేవారు. కొత్త నిబంధన కాలంలో యేసుకు విరుద్ధంగా కూడా కొంతమంది క్రైస్తవులు ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి నచ్చిన విధానంలోనే దైవ సేవ, వారికి నచ్చిన విధానంలోనే స్తుతులు స్తోత్రములు, వారికి నచ్చిన విధానంలోనే. అయితే దేవుడు గైడ్లైన్స్ ఏమిచ్చాడు, ఆయన చెప్పినట్టు చేస్తున్నామా లేదా అన్నది ఆ, ఆలోచించారు చాలామంది క్రైస్తవులు. మనమైతే ఆలోచిస్తాము, అలాగనే చేస్తున్నాం. దేవునికి వందనాలు, మనందరికి కూడా ఆశీర్వాదాలు. పాత నిబంధన కాలంలో ఆఫరింగ్స్ ఇచ్చేటప్పుడు అంటే ఈ సాక్రిఫైసెస్ బలులు అర్పించేటప్పుడు ఒక కొత్త విషయాన్ని మీకు తెలియజేస్తాం. తేనె అనేది వాడకూడదట. లేవి కాండము 2వ అధ్యాయం 11వ వచనంలో పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపబవలదు. అంటే తేనె చాలా మాధుర్యంగా ఉంటుంది. ఆ తేనె మాధుర్యంగా ఉంటుంది కానీ దేవుడు అది వాడొద్దు అన్నాడు. ఎందుకో ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వలేదు కానీ ఈ మాధుర్యమైనటువంటి తేనె మనకు మాధుర్యంగా ఉంటుంది కానీ దేవునికి మాధుర్యం కాదు. అందుకు వాడొద్దంటే వాడొద్దు. దట్స్ ఆల్. దేవుడు సార్వభౌమత్వం కలిగిన వాడు. ఆయనకి బర్ంట్ ఆఫరింగ్స్ ఇచ్చేటప్పుడు తేనె మాత్రం వాడొద్దన్నాడు. దానికి కారణాలు ఏమీ లేవు. దేవుని మనం పరిశోధించవలసిన అవసరం లేదు. వివరణ ఆయన ఇవ్వలేదు. దేవునికి హనీ వాడొద్దని చెప్పాడు ఈ దహన బలుల్లో. కొత్త నిబంధన క్రైస్తవులకి
ఆ, మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, హనీ లాంటిది. దేవుడు ఉపయోగించొద్దన్నాడు, అయినా మాకు ఇష్ట ప్రకారం ఏం చేసుకుంటామని విపరీతమైనటువంటి సినిమా ధోరణిలోనూ లేక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్తోనూ ఇదే ఆరాధనని చాలామంది చేసుకుంటున్నారు. వాళ్ళు కల్పించుకున్నారు ఆ పద్ధతులు, కానీ దేవుని పద్ధతి కాదు అది. మార్క్సు సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో మనుష్యులంతా కూడాట పద్ధతులను వాళ్ళు కల్పించుకుంటారట. ఆ పద్ధతిలో దేవుని ఆరాధిస్తూ ఉంటారట. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ ఉంటారు. పాపం ఆ గొర్రె ఆ కాపరి వెనక ఎలాగెళ్తుందో ఈ జనులు కూడా మా పాదిరి ఏం చెప్తే అదే అని నమ్మేసేటువంటి గొర్రెలాగా ఉండడం అనేది విచారకరం. ఎందుకంటే ఈ గొర్రెలకు నాలెడ్జ్ లేదు కాబట్టి ఆయన ఏం చెప్తే అదే. నేనే యేసుప్రభునని చెప్పినా నమ్మేసేటువంటి పాత్రలు ఉంటారు చాలామంది. యేసుప్రభు వచ్చేస్తున్నాడు డేట్స్ ఇచ్చి జరగకపోతే ఆ, మా మా వాళ్ళంతా కూడా ఫూల్స్ అయిపోయారు, చాలామంది ప్రీస్టులు. దేవుడు ఎంతవరకు మనకి అవకాశం ఇస్తే అంతవరకు చేయాలి. మన కాలం తక్కువ కాలము, మనం పర్మనెంట్ సిటిజన్స్ కాదు. గాలి వేస్తే కొట్టుకుపోయేటువంటి పొట్టు లాంటి వాళ్ళము, అడవి పువ్వు లాంటి వాళ్ళమని మనిషి అనుకోడు ఎప్పుడు కూడా. నేను పర్మనెంట్గా శాశ్వతంగా ఈ లోకంలో ఉంటాను, నా ఈ రాజ్యం నాది, సాతాను అనుకునే విధంగా మనుషులు అనుకుంటా ఉంటారు. కనుకనే ఈ క్రోధము, ఉగ్రత, ఒకరి మీద ఒకరు కక్ష సాధించుకోవడాలు, ప్రశాంతత లేకుండా ఉండకుండా చివరికి ఆ ప్రశాంతత లేకుండానే చనిపోయేటువంటి వారు చాలామంది క్రైస్తవులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి మత పరిచర్య నిజమైంది అనుకుంటారు, కానీ వాళ్ళు సత్యదేవుని ఆరాధించే విధానంలో ఆరాధించారు. ఎందుకంటే అది మానవుల పద్ధత, మన పాస్టర్ గారు ప్రవేశపెట్టాడా, అది బైబిల్లో ఉందా లేదని ఎవరు అడగరు. అంత మూర్ఖంగా ఉండుట మంచిది కాదు. ఇంకొక రెండో విషయం చెప్తాను. హనీని వాడొద్దన్నాడు కదా. పాత నిబంధన కాలంలో ఎక్సోడస్ టైంలో నిర్గమకాండంలో బలిపీఠాలు చేసేవారు. బలిపీఠాలు ఇలాగా ఉండేవి. అంటే రాళ్ళుతో, రాళ్ల మీద బలిపీఠం పెట్టడం. ఇస్సాకు మా అబ్రహాము ఆ కథలో మనం చూసినట్లయితే ఈ విధంగా బలి ఇచ్చేటువంటి విధానం ఉంది. ఈ పశువుని బలి ఇచ్చేటువంటి దాన్ని బలిపీఠం అంటారు. ఈ బలిపీఠము నిర్మాణం కూడా ఆయన ఎలా చెప్పాడంటే నిర్గమకాండం 20వ అధ్యాయము 25 ప్రతి దానికి గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రతి విషయం, చిన్న విషయాన్ని కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. అయితే మనం వాటిని ఆచరించకుండా ఇదే దైవభక్తి, ఇదే ఆరాధన, దైవారాధన అనుకుంటా ఉంటాం పొరపాటుని, నాలెడ్జ్ లేకపోతే. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. మలిచిన రాళ్లను అంటే ఆల్రెడీ చెక్కేసిన రాళ్లతో నువ్వు తయారు చేయకూడదు. హీ హీవ్ హీవన్ స్టోన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆల్టర్స్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ హీన్ స్టోన్స్. అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈ మలిచిన రాళ్లతో కట్టకూడదు, అక్కడికి వచ్చిన తర్వాత పనిముట్టుని పనిముట్టుతో దాన్ని మార్చకూడదు అని అంటాడు దేవుడు. అంటే బైబిల్ బైబిల్లో పాత నిబంధన కాలంలో ఎక్సోడస్లో బలిపీఠం నిర్మించేటప్పుడు మరి కట్ చేయనటువంటి రాళ్లనే ఉపయోగించమన్నాడు. అది ఏ విధంగానూ ఆ రాళ్ళ ఆకారం మార్చొద్దన్నాడు. అంటే దేవుడు ఎందుకు ఇలాగని ఉండవచ్చు అంటే తన సృష్టిలో తన సృష్టిలో ఉన్నటువంటివి యాజ్ ఇట్ ఈస్గా మానవులు మార్పు చేయకుండా సహజ స్థితిలోనే రాళ్లను ఉపయోగించుకోవాలని బహుశా ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. కనుక చెక్కిన రాళ్లతో బలిపీఠాలు చేయొద్దన్నాడు. అంతే, చేయకూడదు. ఆరాధనలో చెక్కిన రాళ్లతో చేసిన ఏ బలిపీఠాలు వాడకాన్ని ఆయన తిరస్కరిస్తాడు. అన్ ఆల్టర్ ఆఫ్ అన్కట్ స్టోన్స్. దేని చిత్తమైతే ఈ టాపిక్ మీద వివరణ ఇంకా ఒక మెసేజ్ లాగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అయితే కాలక్రమేణా బలిపీఠం, ఇత్తడి బలిపీఠాలు మొదలయ్యాయి. ఈ టబర్నకెల్ వచ్చినప్పుడు టబర్నకెల్ బయట ఇత్తడి బలిపీఠాలు పెట్టుకోవడం జరిగింది. రకరకాల బలులు ఉన్నాయి. జంతువులే కాదు, సిన్ ఆఫరింగ్, ట్రెస్పాస్ ఆఫరింగ్, పీస్ అండ్ మీట్ ఆఫరింగ్ రకరకాలుగా ఉన్నాయి.
ఖచ్చితంగా ఇస్రాయేల్ చేయాలి, కొన్ని కొన్ని చేయవలసిన అవసరం లేదు. బర్న్ట్ ఆఫరింగ్ అంటే మా ఆ మంట ద్వారా, అగ్ని ద్వారా, అగ్నికి ఆహుతి చేయడం ద్వారా. పీస్ ఆఫరింగ్, మీట్ ఆఫరింగ్, వీటి గురించి కూడా దేవుని చిత్తమైతే ఒకసారి మీకు మెసేజ్ ఇస్తాను. టైప్స్ ఆఫ్ ఆఫరింగ్స్లో ఈ ఎడ్లు, దూడలు, ర్యామ్స్, గోట్స్, ఇవన్నీ ఉన్నాయి. బర్డ్స్లో టర్టిల్ డోస్, అంటే అవి పైకి ఎగురుతూ ఎగురుతూ తిరగబడతా ఉంటాయి. ఆ, మళ్ళా పైకి లేచిపోతూ ఉంటాయి. అలాంటి టర్టిల్ డోస్ అంటారు. పీజియన్స్. గ్రెయిన్స్ కూడా బలులకి ఇవ్వచ్చు. ఫ్లోర్, ప్యాచ్డ్ వీట్, అన్లీవెండ్ బ్రెడ్, పొంగని రొట్టెలు, కేక్స్, వేఫర్స్. ఈ ఇప్పుడు మనం చేయక్కర్లేదు. ఈ బలిపీఠం మీద బలి పశువులు గా యేసయ్యే మన కొరకు బలి అయిపోయాడు, రక్తం చిందించేశాడు. ఇంకా పశువులు ఎన్ని వేలాది పశువులతో ఆ, రానటువంటి శాశ్వత పాప నివారణ ఒక్కసారే బలి అర్పించడం ద్వారా, క్రీస్తు ఒక్కసారే బలి అర్పించడం ద్వారా సమస్త మానవాళికి, లోకము ఎండైపోయే వరకు కూడా ఆ బలి సరిపోతుంది. ఆ విధముగా యేసు సమస్త మానవాళి కొరకు ప్రాణము చెందించాడు. ఇంకా బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ రెండు కొత్త విషయాలు మీకు చెప్పాను. ఏంటంటే, బలి ఇచ్చేటప్పుడు ఆ దహన బలిలో తేనె వేయకూడదు. ఆ బలిపీఠం కట్టేటప్పుడు నిర్గమకాండంలో ఆల్రెడీ చెక్కిన రాళ్లతో బలు బలిపీఠం కట్టకుండా రాళ్లను యాజ్ ఇట్ ఈజ్గా న్యాచురల్గా సహజ ప్రవృత్తులు ఉన్నప్పుడు వాటిని ఎలాగుంటాయో అలాగే చక్కగా అమర్చి బలిపీఠము తయారు చేయవలెను. అలాగే జంతువుల్లో కూడా అన్ని రకాలైన జంతువులు, ఒంటెలు ఇలాంటివి ఇవ్వమనేమి లేదు. ఒక ఒక పర్టికులర్ మీకు లిస్ట్ ఇచ్చాను కదా. అయితే న్యూ టెస్ట్మెంట్ చర్చెస్లో ఇలాంటి బలులు లేవు, కానీ ఆరాధనలో ఆత్మ సంబంధమైనటువంటి బలులు, అంటే మన హృదయం ద్వారా అక్కడ సైలెంట్ వర్షిప్లో మనం కూర్చుని దేవుణ్ణి ఆరాధించేటప్పుడు గుండెలు బాధేసుకుని మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడడానికి సమయం కాదు అది. అది వేరే ప్రైవేట్ టైంలో మనం చేసుకోవాలి, కానీ అక్కడ ఓన్లీ దేవునికి స్తుతియాగం చెల్లించడం అంతే, సైలెంట్గా, ఎటువంటి మ్యూజిక్లు లేకుండా దేవునికి వర్షిప్ చేయడం అనమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సంగీతం అనే ట్రాన్స్లేషన్ పడింది, కానీ సంగీతం కాదు. సామ్స్. సామ్స్ అంటే కీర్తనలు. హిమ్స్ అంటే పాటలు. స్పిరిచువల్ సాంగ్స్ అంటే ఆత్మ సంబంధమైన పాటలు. అందుకనే మనం స్పెషల్గా ఒక పుస్తకాన్ని మనము ఆమ్, ఆ, తయారు చేసుకున్నాం, స్పిరిచువల్. అందుకని పిహెచ్ఎస్ఎస్ అంటాం. పిహెచ్ఎస్ఎస్ అంటే సామ్స్, హిమ్స్ అండ్ స్పిరిచువల్ సాంగ్స్. పిహెచ్ఎస్ఎస్ అంటే ఆరాధనకు అవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాంటి ఆ సామ్స్తోనూ, కీర్తనలతోనూ, పాటలతోనూ, దైవికమైన పాటలతోనూ, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతోనూ ఒకడికొకడు మీరు బోధించుకోండి, బుద్ధి చెప్పండి, మీ హృదయంలో దేవుని గురించి గానం చేయండి అంటాడు. ఇంకా ఏమంటాడంటే, సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. అంటే క్రైస్తవులంతా క్రీస్తు సంబంధించినటువంటి జ్ఞానముతో ఉండవలెను. మనము క్రైస్తవుల్ని, ఒక 100 మంది క్రైస్తవుల్ని, వేరు వేరు డెనామినేషన్కి చెందిన వారిని మనము ప్రవేశపెట్టి క్రీస్తు యేసు జ్ఞానాన్ని టెస్ట్ చేస్తే నా ఉద్దేశంలో చాలామంది ఫెయిల్ అయిపోతారు. అసలు ప్రభు వస్తాడా? మధ్యాకాశానికి వస్తాడా? ఏడేండ్ల శ్రమలు ఉంటాయా? ఏడేండ్ల విందు ఉంటుందా? ఆయన మళ్ళా ఆర్మగద్దోని యుద్ధం టైంలో దిగి వస్తాడా? మిలీనియమా? ఇలాంటి కాన్సెప్ట్స్ ఎవ్వరికీ ఉండవు. బై రక్షింపబడడానికి మీరు క్రైస్తవులు అనబడేటువంటి కొంతమంది వేరే డినామినేషన్ పిలిస్తే మంచి పనుల ద్వారా కూడా మేము పరలోకానికి వెళ్తాం. యూదులు ఇప్పుడు పరలోకానికి మంచి పనుల ద్వారానే వెళ్తారు. రోమన్ క్యాథలిక్లు పరలోక రాజ్యానికి మంచి పనుల ద్వారా వెళ్తారు అని రకరకాల బోధనలు ఉంటాయి. కానీ యేసునందు విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ. ఏ నామం బట్టి రక్షణ లేదని మనం అపోస్తల కార్యాలు చెబితే వాళ్ళు వివిధ రకాలైనటువంటి జ్ఞానాలను చెబుతూ ఉంటారు. మనము దైవికమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. అంటే క్రీస్తు వాక్కు మనలో జ్ఞానముతో సమృద్ధిగా నివసించాలి. ఆ కీర్తనలతోనూ, గానములతోనూ, స్తుతిగానములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఇది వర్షిప్కి
మ్యూజిక్ ఉండకూడదు అనడానికి రెండు బేసిస్. ప్రతిదానికి కూడా బేసిస్లు ఉంటాయి. కొత్త నిబంధన కాలంలో న్యూ టెస్ట్మెంట్ ప్రభు శిలుమ్రాన్ మీద మరణించిన తర్వాత ఆ తొలి శతాబ్దంలో ఈ యొక్క శిష్యులు ఖండాంతరాలు వెళ్ళి చిన్న చిన్న గ్రూప్స్ని ఆ, తయారు చేసుకుని బోధించారు. ఎక్కడా కూడా మీకు ఇంటింట ఆ, సహవాసాలు కూడా ఉండేవి కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్, ఈ రోమ్లో ఉన్నటువంటి విధంగా బంగారంతో తయారు చేయబడినటువంటి సులువ విగ్రహాలు, యేసు విగ్రహాలు అలాంటివి ఎక్కడ ఉండవు. ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ సాక్రిఫైసెస్. సో మనము న్యూ టెస్ట్మెంట్లోకి, న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్లో వర్షిప్ చేయాలంటే ఆత్మ సంబంధంగానే వర్షిప్ చేయాలి. మ్యూజిక్ ఖచ్చితంగా ఉండకూడదని ఈ రెండు ఆ, వాటిల్లోనూ మనం గమనిస్తున్నాం. కనుక ప్రియులారా, ఎందుకు మ్యూజిక్ ఉండదు దేవుని సంఘాల్లో అంటే బహుశా పెద్దలు కూడా ఈ వాక్యాలను బట్టి ఆ డీవియేషన్ లేకుండా మైండ్కు ప్రశాంతతగా ఉండాలనే ఉద్దేశంతో ఈ దేవుని సంఘాల్లో 100-200 ఏళ్ల కిందట ఇవి స్థాపించినప్పుడు అలా నిర్ణయించబడి ఉంటుంది. మ్యూజిక్ చర్చ్కి వెళ్ళేవారు, మన చర్చ్కి వెళ్ళేవాళ్ళు, మీరు ఒకసారి ఆ తేడా గమనించుకుంటే మీరు అడగవచ్చు. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, దేవుని యొక్క ఆత్మశక్తి మీ అందరి మీద ఉందనేటువంటి టెస్ట్ మనీస్ మన దగ్గరికి వచ్చాయి, చాలా వచ్చాయి. అందువల్ల మనము మంచి సిద్ధాంతంలోనే ఉన్నాము. ఆ పాత నిబంధన కాలంలో ఆ ఆ యొక్క బలి దహన బలిలో తేనె వాడకూడదు. అదేవిధంగా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్, ఈ యొక్క బలిపీఠం రాళ్లతో చేసేటప్పుడు చెక్కకుండా ఉన్న రాళ్లను యాజ్ ఇట్ ఈస్గా పెట్టాలి అనేటువంటి ఆ రెండు మాటలు కొత్త విషయాలు మీకు చెప్పాను. అంటే ఒక గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా గైడ్ లైన్స్ కొత్తని ఆత్మ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ, ఆ, మనలో మనం చూస్తున్నాం ఏంటంటే, మీరు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికే దేవుణ్ణి ఆరాధించాలి. క్రీస్తు ఉండాలి, దేవుడు ఉండాలి. క్రీస్తు ద్వారా దేవుణ్ణి ఆరాధించటం అది స్పిరిచువల్ వర్షిప్. బలులు ఏమీ అర్పించక్కర్లేదు, ఒకసారి ఆయన బలియాగం అయిపోయాడు కదా. కనుక మనం ఆ నమ్మకంతోనే నిరీక్షణతోనే ఆరాధన చేయాలి. అంటే క్రైస్తవులుగా పిలువబడిన వాళ్ళంతా కూడా ప్రతి ఆదివారము దేవుణ్ణి ఆరాధించవలెను. దేవుని ఆరాధించడానికి కూడా పద్ధతి ఉంది, అది సరైన పద్ధతి గా ఉండాలి. మనం సరైన పద్ధతిలోనే ఉంటున్నామని ఎటువంటి వరల్డ్లీ అట్రాక్షన్స్కి మనము లోను కాకుండా మనం చేస్తున్నామని చెప్పడానికి నేను నాకు ఏ సందేహం లేదు, మీకు కూడా ఏ సందేహం లేదు. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మార్కు 7:7 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని. అంటే మానవులు కల్పించేస్తారు. మోసెస్ గారు ఏదైనా కల్పిస్తే మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే ట్రూత్స్ ఆల్రెడీ మీకు అప్పగించేశాను కాబట్టి, వాటి గురించి మీరు పోరాడుతున్నారు కాబట్టి ట్రూత్స్లోంచి బయటకు పోలేరు మీరు. కాబట్టి ఒకవేళ నేను అన్ట్రూత్ఫుల్గా ఏమైనా చేస్తే, లేక ఎవడో మా జనరేషన్ నుంచి వచ్చిన వాడో లేకపోతే ఇంకొకడో ఏదేదో మాట్లాడుతుంటే మీరు ఇమీడియట్గా క్యాచ్ చేసేస్తారు. బాబు మీరు ఇలా ఇలా చెప్పకూడదండి అని మనకి వాళ్ళు సంఘం అంతా కూడా ఏకధాటిగా చెప్పేస్తుంది. ఎందుకంటే బికాజ్ క్రీస్తు యేసును గూర్చినటువంటి జ్ఞానం ఎటువంటిదో వాళ్ళకి తెలుసు. మనుష్యుల పద్ధతుల్లో దేవుని ఆరాధించకూడదు. దేవునికి ఇష్టమైన ఆరాధన ఎలా చేయాలని చెప్పాడు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నాడు. ఆ విధముగానే ఆరాధించాలి కానీ డ్యాన్సులు, ఈ మ్యూజిక్లు, హుషారెక్కిపోయి కేకలేసేసుకోవడము, ఆ విధంగా ఆ, అది సక్రమమైన పద్ధతి కాదని దేవుడే బోధిస్తున్నాడు. మరి మనుషులు ఎందుకు చేస్తున్నారంటే, మనుషులు ఎప్పుడు తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు కదా. వాడు ఇష్టం వచ్చినట్టు, వాడు విశ్వాస అయినా వాడు కంట్రోల్ లేకపోతే, దేవుని యొక్క భయం లేకపోతే వాడు ఇష్టం వచ్చినట్టే చేస్తాడు. ఒక దైవజనుడు అని పేరు పెట్టబడిన వాడు కూడా వాడికి దేవుని యొక్క భయం లేకపోతే వాడు కూడా ఖచ్చితంగా చెప్పలేడు. ఈ విధంగా నేను చెప్పినట్టు కూడా చెప్పలేడు. ఇది తప్పు బాబు, ఇలా చేయకూడదు, మనం దైవారాధన ఇలా చేయాలి. మా చాలా చర్చిల్లో మనుషులు కల్పించిన పద్ధతులే ఉన్నాయి. ఆ విధంగా ఆ పద్ధతుల ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, సత్యారాధనలోకి రావాలి. అందుకనే మనము పత్రిక పాఠాల్లో చూస్తున్నాం, మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము ఒక్కసారే ఆ, మీకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడుచుండవలనని
అని మనం ఒక వాక్యాన్ని ఆ, చూస్తాం రాసిన పత్రికలో. ఆ మొదటి యోహానులో ఏముంది? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుట బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను యోహాను మా మూడో పత్రికలో అంటాడు. కనుక సత్యం వెంబడించాలి. సత్యం వెంబడి వెళ్ళే వాళ్ళంతా యేసు ఎలాగని చెప్పాడో అలాగే చేయాలి. ఒకవేళ అలాగని చేయకపోతే క్షమాపణలు అడిగి మళ్ళా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వాలి. మళ్ళా తిరిగి వెనక్కి మళ్ళా పునరుజ్జీవింపబడాలి. కాబట్టి దేవుడు బాధికారం కలిగిన వాడు, పర్మనెంట్గా ఉండేవాడు, ఆయన శాశ్వతుడు. మనం పాడతాం కూడా, శాశ్వతుడు అనే పాట కూడా మనం పాడుకుంటూ ఉంటాం. శాశ్వతమైన దేవుడు ఏ విధముగా చెప్పాడో ఆ విధంగా చేయకుండా బైబిల్లో ప్రతిదానికి ఉంది. వివాహానికి కట్టడాలు ఉన్నాయి, విడిపోవడానికి కట్టడాలు ఉన్నాయి, రకరకాలుగా కొండ మీద ప్రసంగాలు మీకు ఒక 6 నెలల పాటు చెప్పాను. ఆ దేవుని రాజ్యంలో జనులు ఏ విధంగా ఉండవాలన్నా కొండ మీద ప్రసంగాలు మనకు తెలియజేస్తాయి. బైబిల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఇన్ ద బైబిల్ గైడ్ లైన్స్ ప్రతిదీ కూడా ఆయన ప్రతిదీ కూడా మనకు చెప్పేశాడు. అది తెలుసుకోవాలి, లేక యాజకుడు తెలుసుకుని చెప్పాలి. అది లేదు ఇది లేదంటే రెండిటికి చెడ్డ రావడిలాగా విశ్వాసులు తయారైపోతారు. కనుక ఆరాధనలో ఆయన సర్వ అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని మనము గంభీరంగా ఆ, కీర్తించాలి, మహిమపరచాలి. అంతేగాని మనము మహిమపరిచేయబడదంగా, లేదా మనమేదో ఆ, టాప్ లెవెల్ అనుకో. మనిషి ఇట్టే మాయమైపోయేవాడు, దేవుడు పర్మనెంట్గా ఉండేవాడు. ఆయన సృష్టికర్త, మానవులు సృష్టింపబడినవాడు. ఇంక్లూడింగ్ సాటన్ కూడా డిస్ట్రక్షన్ అయిపోతాడు, వాడు సృష్టింపబడినవాడే. కనుక లోకంలో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని ఒక మంచి సహవాసంలో మీరు ఉన్నారు కాబట్టి మీకు పర్వాలేదు. కానీ మిగతా వారికి కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ కూడా ఆయన సత్యవాక్యాలను వెంబడించే విధముగా, క్రీస్తు యేసును కూర్చిన జ్ఞానాన్ని మనం ఆల్రెడీ కలిగి ఉన్నాం, కోల్పోకుండా ఆ ఆ జ్ఞానం వెంబడి ప్రయాణించలాగిన దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మనందరికీ కూడా దయచేయను గాక.